ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు పేద ప్రజల మనసు దోచుకున్నారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను తీర్చారు. మరెన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. ఎంతోమంది పేదలకు సాయం చేశారు. బుచ్చిరాజుకు గొప్ప మనసు ఉందని చాటుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం భౌగోళికంగా చుట్టూ సముద్ర తీర ప్రాంతం ఉంటుంది. తీరం వెంబడి మత్స్యకార గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. వీరంతా చేపల వేట ప్రధాన వృత్తిగా తమ జీవనం సాగిస్తుంటారు. నియోజకవర్గంలో ఎస్సీ ఓట్లు 70,000, మత్స్యకార ఓట్లు 55,000, శెట్టి బలిజ 50,000 కాగా మిగిలినవి ఇతర కులాలకు చెందిన ఓట్లు ఉన్నాయి. ముమ్మిడివరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాలంటే ఎస్సీ మత్స్యకార సామాజిక వర్గం ఓట్లే కీలకం. ఎమ్మెల్యేగా గెలవాలంటే వారి మనసు గెలుచుకోవాలి, లేదంటే అక్కడ గెలవడం కష్టమంటారు రాజకీయ విశ్లేషకులు. ముమ్మిడివరం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున దాట్ల సుబ్బరాజు అలియాస్ బుచ్చిరాజు 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 సార్లు విజయం సాధించారు. ఒకసారి ఓటమి చెందారు. 2014లో వైసీపీ అభ్యర్థి గుత్తుల సాయిపై పోటీ చేసి సుబ్బరాజు విజయం సాధించి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం 2019లో వైసీపీ అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్ పై పోటీ చేసి సుబ్బరాజు ఓటమి పాలయ్యారు. తిరిగి 2024లో టీడీపీ తరపున పోటీ చేసి సుబ్బరాజు రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు సౌమ్యుడిగా నియోజకవర్గంలో మంచి పేరుంది. ఆయనకు సొంత అక్వా చెరువులు, వ్యాపారాలు ఉండటంతో ఆర్థికంగా బలంగా ఉన్న కారణంగా ఆయనకు అవినీతి మరకలు అంటలేదు. 2014లో ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో నియోజకవర్గంలో రోడ్లు వేయించారు. తీర ప్రాంతాల్లో మంచినీటి సమస్య ఎక్కువగా ఉన్న గ్రామాలలో వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేశారు. ఏటిగట్లు పటిష్టం చేయించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు. ఎమ్మెల్యే సుబ్బరాజు పేదల ఇంట్లో జరిగే కార్యక్రమాలకు హాజరై వారికి ఎంతో కొంత ఆర్థిక సాయాన్ని అందిస్తూ బుచ్చిరాజుకు గొప్ప మనసు ఉందని చాటుకున్నారు. మా బుచ్చిబాబు గారు ఒక్క రోజు కూడా ఇంటి దగ్గర ఉండకుండా నియోజకవర్గం ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నారు. ఏ రోడ్లు కూడా బాగోలేదండి. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బుచ్చిబాబు గారు అయితే ప్రతి రోడ్లు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంతవరకు కూడా ఇప్పుడు అయినాపురం రోడ్డు ఉందండి. అస్సలు ఈ 5 సంవత్సరాల్లోనూ కూడా గత ప్రభుత్వంలో ఒక వెళ్ళే ట్రాఫిక్ అంతా కూడా ఇలాగ చెయ్యేరు నుంచి ఇలాగ వస్తుంది తప్ప ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ప్రతి రోడ్డు వేసుకుంటూ వెళ్తున్నారు. మహిళలు కూడా ఈ రోజుని తల్లికి వందనమైన గ్యాస్ కానించి అన్నా క్యాంటీన్ కానించి ప్రతి విషయంలోనూ కూడా బడుగు బలహీన వర్గాలని మరి బుచ్చిబాబు గారు ప్రతి ఒక్కరిని మరి కాపాడుకుంటూ ఎవరు ఎక్కడ కష్టం ఉన్నా నేనున్నానంటూ మరి మా ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని దర్శిస్తున్నారు. ప్రతి పేద బడుగు బలహీన వర్గాలంటే నా ఒక కుటుంబ సభ్యులు అన్నట్టుగా మరి బుచ్చిబాబు గారు పనిచేస్తూ ఉన్నారు. ఈ 6 నెలల్లోనే ఇంత అభివృద్ధి చెందిందంటే ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. ఈ 4.5 సంవత్సరాల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. అన్నీ కూడా ప్రజలకు ఏం కావాలి, ఈ యొక్క సూపర్ 6 పథకాలు అన్నీ కూడా అమలవుతాయి. అమ్మఒడి అవనివ్వండి,
మరలా ఎటువంటి అభివృద్ధి ఆ సూపర్ 6లో పథకాలు పెట్టారో అన్నీ కూడా అమలు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ముందుంది. ఎందుకంటే చాలామంది అంటున్నారు 6 నెలలు ఏం చేయలేదని. సంవత్సరం తర్వాత ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం చేసింది పథకాల కోసం. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ యొక్క పెన్షన్లు అనవండి 1000 రూపాయలు పెంచుతానంటే 1000 రూపాయలు పెంచేశారు చంద్రబాబు నాయుడు. అలాగే అన్నా క్యాంటీన్లు చేస్తానంటే అన్నా క్యాంటీన్లు చేశారు. డిఎస్సి అనేది వెంటనే అమలు చేస్తానన్నప్పుడు డిఎస్సి అమలు చేశారు. ఇటువంటి ఎన్నో పథకాలు రైతులు కావాలండి ఎవరు కావాలండి అన్నీ కూడా అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు అభివృద్ధి చేసే ప్రభుత్వం ఏదైనా ఉండేది తెలుగుదేశం ప్రభుత్వమే.